అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు. ఈరోజు మనం క్రిస్పీగా స్పైసీగా ఉండి ఎంత తిన్నా తినాలనిపించే కారం బూందీని రెడీ చేసుకుందామండి. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తినే ఈ కారం బూందీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు శనగపిండిని, 2 స్పూన్ల వరిపిండిని, రుచికి సరిపడా సాల్ట్ని, కొద్దిగా వంట సోడాను కూడా వేసుకొని వీటన్నిటిని జల్లించుకొని తీసుకోవాలి. ఇందులో వంట సోడా వేయడం వల్ల బూందీ మనకు చక్కగా పొంగుతూ వస్తుందండి. ఇలా పిండి జల్లించిన తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిలో ఉండలేమీ లేకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. నాకు 1 కప్పు పిండికి 1.5 కప్పు వాటర్ పట్టిందండి. పిండిని కొద్దిగా జారుగా కలుపుకోవాలండి, అలాగని మరీ పలచగా కలపకూడదు. వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని హీట్ అవనివ్వాలి. బూందీ గరిటె లేకపోతే ఇలా చిల్లుల గరిటెతో అన్నా వేసుకోవచ్చండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 గరిటె పిండి తీసుకుని బూందీ గరిటెలో వేసుకొని ఇలా తిప్పుతూ ఉంటే మనకు బూందీ చాలా రౌండ్గా పడుతూ ఉంటుంది. 1 గరిటె కన్నా ఎక్కువ పిండిని వేస్తే మనకు బూందీ అంటుకుపోయి వస్తుందండి. వేసుకున్న బూందీ ఖాళీగా ఫ్రై అయ్యేలాగే ఉండాలి. మరలా బూందీ వేసే ముందు గరిటెని శుభ్రం చేసుకొని బూందీని వేసుకోవాలి. బూందీని క్రిస్పీగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా బూందీని వేసుకుందాం. ఇలా బాగా వేయించుకున్న బూందీని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. ఈ బూందీలోకి పల్లీలను వేయించుకుందాం. ఇలా వేయించిన పల్లీలు వేసుకోవడం వల్ల మన బూందీ చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేయించుకుందాం. జీడిపప్పు అనేది మీ ఇష్టమండి, అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి. 4-5 వెల్లుల్లి రెమ్మలను కూడా వేయించుకుందామండి. కొద్దిగా కరివేపాకును కూడా వేయించుకుని వీటన్నిటిని బూందీలో వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకు బూందీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పిల్లలకి పెట్టండి. అచ్చం బయట స్వీట్ స్టాల్లో కొన్నట్టే ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, కరకరలాడే కమ్మని కారం బూందీ రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.